Lord. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ కానుకోలు గ్రామంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ఏర్పాటు చేసిన సువార్థికుల సహవాస కూడికలో పాల్గొనకుండా చేరవచ్చినటువంటి నా తోటి దైవజనులకు, స్థానిక దైవజనులకు, వారి కుటుంబానికి, చేరవచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి మరొకసారి రావడం చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. ప్రత్యేకంగా ఈ సమయంలో సోదరులు ఈ సహవాస కూడికను ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందామన్నా అని చెప్పేసి అడిగారు. అది విన్నప్పుడు కొంచెం ఆలోచిస్తే నాకు అనిపించింది, నిజంగా ఎంత తపన, దేని గురించి, ఒక్క బోధన గురించినటువంటి పోరాటం అనేటువంటి ఆలోచన ఎంత తపనతో కూడింది. నేటి దినాల్లో పరిస్థితి ఎలా ఉంది అనంటే ఏదో ఒక బోధ, ఎవరో ఒకరు, ఏదో ఒక విధానం అని రాజీ పడిపోతూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా మనం ఉన్నట్టుగా బోధించవలసి వస్తే ఎవరు వింటున్నారండి, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు మార్చుకుంటున్నారు? కాబట్టి ఆ కాసేపు వారికి అనుకూలమైన మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా అని మనుషులకు అనుకూలంగా మారిపోయేటువంటి బోధకులు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ మనం బోధ అనే విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు ఇది చాలా శక్తివంతమైనది, ప్రభావవంతమైనది, అలాగనే జీవితాలను, కుటుంబాలను మార్చగలిగేటువంటి మాటలు బోధ అంటే. కనుక అలాంటి శాస్త్రమైనటువంటి బోధను అప్పగించినటువంటి దేవుడు ఏ బోధ చేయాలో అనేటువంటిది దేవునికి ఒక ఆలోచన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఆయనకు ఆలోచన ఉంటుంది. అందుకనే ఈ ప్రసంగం యొక్క ఈ వాక్య భాగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు భూలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి అనేకమైనటువంటి పనులు, బాధ్యతలు అప్పగించాడు. చాలా ఉన్నాయి క్రీస్తు సంఘం చేయాల్సిన పనులు. వాటిలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అన్నదంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడటం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఒక రమేష్ గారికో, ఇక్కడ ఉన్నటువంటి సాగుకులమైనటువంటి మాకు సంబంధించింది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎందుకో మనం ముందుకు వెళ్ళిన కొద్ది విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ ఇది ఒంటరిగా ఒకరితో జరిగించే కార్యక్రమం కాదని వాస్తవాన్ని గ్రహించాలని కోరుతూ ఉన్నాను. వాస్తవానికి బోధించడం అనేటువంటిది చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. అది కొంతమందికి ఈజీయే. అంటే వాక్చాతుర్యం ఉంటే, విషయ పరిజ్ఞానం ఉంటే, కొన్ని పరిస్థితుల మీద అవగాహన ఉంటే, ఎదుటి వారిని ఆకట్టుకునేటట్టుగా బోధించడం అనేది ఒక సామర్థ్యమే, కాదనడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మనం దేవుని పక్షంగా నిలబడి బోధించేటప్పుడు థస్ సేత్ ద లార్డ్, దేవుడు ఇలాగ తెలియజేయుచున్నాడు అనేటువంటి ధోరణితో ఆ మాటను గుర్తుపెట్టుకుని మనం బోధించాల్సిన అవసరత ఉంది. ఈ రోజున నేను దేవుని తరపున వాక్యాన్ని బోధిస్తాను నిలబడినటువంటి అనేక మంది బోధకులు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసేసి వారి సొంత విషయాలను బోధించుకోవటం, దేవుడు వాళ్ళ ద్వారా జరిగించినటువంటి కార్యాలను హైలైట్ చేయటం, లేక వారు నడిపిస్తున్న సంఘము ద్వారా జరిగే కార్యక్రమాలను గొప్పగా చెప్పుకోవటం, ఇలాంటివి ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒకవేళ అవే అర్హతలు అనుకుంటే, అవే ప్రామాణికం అనుకుంటే, పౌలు మహానుభావుడు ఎంత గొప్ప సేవ చేశాడు, ఎన్ని సంఘాలను కట్టాడు ఆయన, ఎంతమంది యవనస్తులను ప్రభువులకు నడిపించాడు, ఆ విషయాలను ఎప్పుడైనా ఎక్కడైనా హైలైట్ చేశాడు ఆయన? లేదు. అలాగనే చాలామంది భక్తులు, గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్నే హైలైట్ చేశారు తప్ప మిగిలిన విషయాలు వాళ్ళు ఎప్పుడు ప్రాముఖ్యతనివ్వలేదు. కానీ ఈ సమయంలో నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే
ఒక్క బోధ నిమిత్తము పోరాడాలనేటువంటిది మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేసేటువంటి అంశం. అయితే ఒక్క బోధ నిమిత్తం పోరాడాలి అని చెప్పబడింది అన్నదంటే దీనికి నెగిటివ్గా మనం ఆలోచన చేస్తే అనేక రకాలైన బోధలు కూడా ఉన్నాయి అనేటువంటిది మనకి ఇండైరెక్ట్గా మీనింగ్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఉదాహరణకి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేమంటే దాని అర్థం ఏంటి? దారిలో ప్రమాదం ఉంది అని, ప్రమాదం ఉందని చెప్పట్లా, కానీ ఏం చెప్తున్నాం? జాగ్రత్తగా వెళ్ళని చెప్తున్నాం. ఆ జాగ్రత్తలోనే ఏముందంటే అక్కడ ఇంటర్నల్గా ప్రమాదం కూడా కొంచెం ఉంది. అలాగనే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలనేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి బోధలు కూడా ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. అయితే మొదటిగా ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుని ముందుకు వెళదాం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. గ్రంథకర్త యొక్క మనసును కూడా ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఆయన ఏదో రాయాలనుకున్నాడు. దేని గురించి రాయాలనుకున్నాడు? మనకందరికీ కలిగేటువంటి రక్షణను గురించి రాయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకి మరొక విషయాన్ని గురించి రాయాలనేటువంటి ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి రావటం వల్ల దాన్ని ఏ విధంగా క్లోజ్ చేశాడు? మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను అంటే, నేను రాయాలనుకున్నది ఇది కాదు, రక్షణ గురించి రాయాలనుకున్నాను. కానీ దేవుడు నాకు ఏం ప్రేరేపించాడు అంటే, నువ్వు అనుకున్నటువంటి అంశం కాదు, కానీ పరిశుద్ధులందరికీ అప్పగించబడినటువంటి ఒక్క బోధ నిమిత్తము మనము పోరాడాలనేటువంటిది రాయవలసి వచ్చింది అన్నాడు. అంటే దేవుడు అలాగనే ప్రేరేపించాడు అంటే దాని యొక్క ప్రాముఖ్యత, దానికి ఇంపార్టెన్స్ ఎంత అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది, రైట్? కాబట్టి ఈ సమయంలో మనం ఒక్క బోధ నిమిత్తం పోరాడాలనేటువంటి ఏ విధంగా పోరాడ విషయాన్ని మనం నేర్చుకునే ముందుగా అసలు ఈ లోకమందు ఉన్నటువంటివి, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటివి ఇంకా ఎన్ని రకాల బోధలు ఉన్నాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. అవన్నీ నేను చదివించను, కానీ అవగాహన కొరకు ముందు లిస్ట్ అవుట్ చేద్దాం. మొదటిది మనం గమనించినట్లయితే అబద్ధ బోధ. అబద్ధ బోధలు ఉన్నట్లుగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తాం. అలాగే తెస్సలోనికీయులకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే కపటమైన బోధ అని అంటాడు. పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు అంటాడు. అంటే అబద్ధ బోధ అంటే కపటమైనటువంటి బోధ అని. రెండవది దయ్యముల బోధలు ఉన్నాయి భూమి మీద. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో తిమోతితో పౌలు హెచ్చరిక చేస్తూ మాట్లాడతాడు, దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు అని చెప్పాడు. అలాగే దయ్యముల బోధకు సంబంధించిన మరొక రిఫరెన్స్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం దయ్యాల బోధకు సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తాం. మూడవది నికోలాయితుల బోధ అని అన్నాడు. అంటే ఇది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వారి సొంత ఉద్దేశాలను బోధించేటువంటి బోధలు అన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తాం. అలాగే నాలుగవది మనం గమనిస్తే రహస్య బోధలు, అనగా బహిరంగంగా మాట్లాడేదానికి వాళ్ళకి ధైర్యం లేక, మాట్లాడితే దానివల్ల ఎక్కడ దొరికిపోతానో భయంతో రహస్యంగా బోధలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు ఖచ్చితంగా ఈ మధ్యన ఎక్కువగా. దానికి సంబంధించినటువంటి వాక్యము పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు రహస్యంగా బోధిస్తారని చెప్తాడు. అలాగే మరొకటి మనం గమనిస్తే నానా విధమైనటువంటి అన్య బోధలు కూడా ఉన్నాయట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధమైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అని అంటాడు. అలాగే మరొకమైనటువంటి బోధ మరొకటి ఏంటంటే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు ఉన్నాయి. ఏ బోధలు అంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధలు అలాంటి బోధకులు ఉన్నారు.
బోధలో ఉన్నాయి. దానికి సంబంధించిన రెఫరెన్స్ మనం గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో పౌలు తెలియజేశారు. అలాగనే మరొక బోధ ఏంటంటే సత్యమునకు భిన్నమైన బోధ. అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యంలో లేనటువంటివి బోధించేటువంటి బోధలు ఉన్నాయి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని అక్కడ ఉన్న వారిని సరిచేసేదానికి నేను పంపించాను తిమోతి అని అంటాడు. అలాగనే మరొక బోధ భిన్నమైన బోధ, అంటే క్రీస్తు సువార్త కాకుండా ఆ సువార్తను చెప్పుకోలేటువంటి భిన్నమైన బోధలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తాం. అలాగే మరొక మాట యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధించేటువంటి బోధలు ఉన్నాయి. అంటే దేవుడు చెప్పినవి కాదు, కానీ మనుషుల యొక్క పద్ధతులు, కల్పించిన పద్ధతులు అవి కూడా మళ్ళీ వాటిని కూడా బోధలుగా బోధించే పరిస్థితులు ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఈ మాటలు మనం గమనిస్తాం. అయితే లిస్ట్ అవుట్ చేశారా దాన్ని? ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 10 రకాలైనటువంటి బోధలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. కానీ దేవుడు చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి టైటిల్స్ చాలా కొద్దిగా ఉంటాయండి. దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన ఒకే ఒక మాట ఏముందంటే హితబోధ అన్నాడు. దేవుని బోధ ఎలాంటిది? హితబోధ అంటే ఆరోగ్యకరమైన, మేలుకరమైన అనేటువంటి అర్థం అన్నమాట. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు మనం గమనిస్తాం. హితబోధకు అనుగుణ్యమైనటువంటి మాటలను తెలియచేయాలని తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఈ హితబోధకు సత్యవాక్యం అని, ప్రభు వాక్యం అని, జ్ఞానవాక్యం అని ఇలాగ రకరకాలైనటువంటి నానార్థాలు ఉన్నాయి. అయితే ఈ హితవాక్యం అనేటువంటిది పౌలు తిమోతికి చెప్పాడు, కానీ పౌలు చేసేటువంటి బోధ ఏ బోధ? అది గమనించండి. ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం గమనిస్తే పౌలు చేసేటువంటి బోధ అపోస్తుల బోధ, క్రీస్తు బోధ. మరి క్రీస్తు బోధ అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి, అప్పగించినటువంటి బోధ. ఆయన కూడా చెప్పాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నాడు. అంటే తండ్రి ఏదైతే అనుకున్నాడో దాన్ని యేసు ప్రభు బోధించారు. యేసు ప్రభు ఏదైతే అప్పగించాడో అపోస్తులకు బోధించారు. అపోస్తులు ఏదైతే బోధించారో దాన్ని ఆదిమ సంఘం బోధించింది. ఈనాటికి వాక్యానుసారమైన క్రీస్తు ప్రభు సంఘం బోధిస్తుంది, అందులో నడుచుకుంటూ వెళ్తా ఉంది. ఇప్పుడు మనం ఆ బోధ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ బోధ గురించి అంటున్నాడు, ఒక్కసారి అప్పగించబోధ బోధ నిమిత్తం మీరు పోరాడాలి అన్నాడు. కొంతమందట ఈ హితవాక్య సంబంధమైన బోధన తీసుకుని రాకుండా పైన చెప్పినటువంటి ఈ 10 రకాల బోధల్లో ఏదో ఒక దాన్ని పట్టుకుని వస్తారట. ఆ వచ్చేవాళ్ళ గురించి కూడా దేవుడు ముందే చెప్పేశాడు. ఆ వచ్చేవాళ్ళు నీ బంధువు ఉండొచ్చును, నీ స్నేహితుడు ఉండొచ్చును, లేక నీ యొక్క ఇంట్లో వాళ్ళే ఉండొచ్చును, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండొచ్చును, రకరకాల మనుషులు ఉండొచ్చును. కానీ ఎవరున్నా కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ ఎద్దకు వచ్చిన ఎడలా, జాగ్రత్త గమనించండి, ఈ బోధను తేకుండా వేరేదైనా మోసుకొని మీ ఇంటికి వస్తే ఏమంటున్నాడు? వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను. అదేంటండి? ఇందాక గుమ్మం దాకా వచ్చిన వాడిని చేర్చుకోకపోతే ఎలాగా? వచ్చిన వాడికి శుభాలు చెప్పకపోతే, వందనాలు చెప్పకపోతే ఎలాగా అని అంటే దేవుడు అన్నాడు, మీ ఇష్టం. ఒకవేళ చెప్పేవు అనుకో, తర్వాత వచనం చెప్పాడు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో. అంటే మన బాధలు, మన శాపాలు, మన అతిక్రమాలు సరి చేసుకోవడానికే మనకు టైం చాలట్లా. ఈ అబద్ధ బోధకుల ద్వారా వచ్చేటువంటి ఆ షేరు పంచుకొని మోసుకొని వాటి ద్వారా కూడా శిక్ష పడటం మనకు అవసరమా? అందుకని ఏం చేయాలన్నాడు, ఒకవేళ అలాంటిది ఏమన్నా తీసుకుని వస్తే అది గమనించినప్పుడు మీరు వాళ్ళని చేర్చుకోవద్దు, వారికి శుభమని కూడా చెప్పవద్దు అన్నాడు. అయితే
మరి ఇలాగ ఆజ్ఞాపించినటువంటి దేవుడు తాను అప్పగించిన బోధ నిమిత్తం ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇన్ని రకాలైనటువంటి కలుషిత బోధన లోకంలో ఉన్నవి కనుక అపోస్తుల ద్వారా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అన్నాడు. అంటే ఇక్కడ పోరాడాలి అనేటువంటి మాట యొక్క అర్థం కూడా మనం గమనిస్తే, అది మీరు బోధ చేసుకుంటూ వెళ్ళండి, ప్రకటించండి, వాళ్ళకి వినిపించండి అన్నంత తేలిక కాదండి. అది ప్రకటించుకుంటూ వెళ్ళటం వేరండి, విన్నా వినకపోయినా ప్రకటించుకుంటూ వెళ్ళటం. అలాగే మరి అపోస్తులు చెప్పారు, పౌలు కూడా చెప్పాడు. మరికొన్ని సందర్భాల్లో పౌలు తర్కించాడు వాక్యాన్ని గురించి, చర్చించారు వాక్యాన్ని గురించి. అలాగనే కొందరు ఎదిరిస్తే వారిని వాక్యంతో ధీటుగా ఎదుర్కొన్నారు. అంటే ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రతికూలంగా మారిపోయి మనుషులకు అనుకూలంగా చేసినటువంటి బోధలు లేవు బైబిల్లో. కాబట్టి మనకు అప్పగించబడుతున్న ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే, ఈ బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? పోరాడాలి. బోధలో మనం గమనిస్తే చాలా అంశాలు ఉంటాయండి. బోధ అనేటువంటి పదం ఒకటికి 4 అంశాలు చాలా ఉంటాయి. పాపము ఒక అంశం, శాపము, మారు మనసు, విశ్వాసము, రక్షణ, పరిశుద్ధాత్మను గురించి, సంఘాన్ని గురించి, సంఘ పరిచర్యను గురించి, పశ్చాత్తాపం గురించి, క్షమాపణాన్ని గురించి, విధేయతను గురించి, ఇలాగ లిస్టు చెప్పుకుంటూ పోతే బోధన అంశాలు చాలా ఉంటాయి. ఆ అంశాలను బోధించేటప్పుడు మనము దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ పరిధిలో నుంచి మాత్రమే బోధించే ప్రయత్నం చేయాలి తప్ప మనం అనుకున్నంతా ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదు. ఈరోజున క్రీస్తు ప్రభు సంఘానికి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందండి. ఎందుకు అనంటే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించగలిగినటువంటి వారు క్రీస్తు ప్రభు సంఘ సభ్యులు, సేవకులు మాత్రమే. వీళ్ళలో కూడా కొందరు దొంగలు ఉన్నారు, కాదంటులా. అందరూ మంచివాడని చెప్పలేదు. వీళ్ళలో కూడా కొందరు దొంగలు, పనికి మానవుడు కూడా ఉన్నారు. కానీ దేవుడు అప్పగించిన ఈ బోధ కొరకు సమర్పణ చేసుకుని నిలబడినటువంటి యోధులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళ పోరాటం అంతా ఇంత కాదండి. అది ఒక జీవితకాల పోరాటం అలాగే తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఎలా పోరాడాలి అని దాని గురించి మనం కొన్ని అంశాలు ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా నేను పేతురును జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలకు మనం వచ్చినప్పుడు వారు సంఘం స్థాపించబడిన తర్వాత క్రీస్తుని గురించి, ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి బోధించేటువంటి క్రమంలో ఇలాంటి బోధలు కానీ, యేసు అనేటువంటి వాని పేరున మీరు వాక్యం చెప్పడం కానీ చెయ్యవద్దు అని వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 18వ వచనం మనం గమనించినప్పుడు, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంటే అప్పటి వరకు వాళ్ళు యూదా మతాన్ని బోధించుకుంటున్నారు, యూదా మత సంబంధమైన విశ్వాసాల్లో బ్రతుకుతా ఉన్నారు. వారు పండుగలను గురించి, బలులను గురించి, అర్పణలను గురించి, పాత నిబంధనల వాద్యాలను గురించి, ఇంకా అక్కడ ఉన్నటువంటి సంగతులన్నింటినీ వాళ్ళు చేసుకుంటూ వెళుతూ ఉంటే, ఇప్పుడు క్రీస్తు ద్వారా అప్పగించబడిన బోధనను బట్టి పేతురు, క్రీస్తే మనకు రక్షణ మార్గము, సున్నతి ద్వారా రక్షణ కలగదు, బలుల అర్పణ ద్వారా పాప క్షమాపణ కలగదు, మనము యోధా మతంలో ఉంటే పరలోకానికి చేరము, పరిపూర్ణత తీసుకుని వచ్చే క్రీస్తుని మనం తెలుసుకోవాలని యేసుని గురించి బోధిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికారులు, పెద్దలు, శాస్త్రులు, మతపరమైన నాయకులు అందరూ కూడుకుని వీళ్ళని పిలిపించి, పేతురు యోహానును పిలిపించి ఏమని ఆజ్ఞాపించారు? అసలు మీరు యేసుని బట్టి బోధ చేయకూడదు, అసలు ఆ నామాన్ని గురించి మీరు ఎక్కడ కూడా ఎత్తకూడదు అని వాళ్ళని పిలిపించి కొట్టించి పంపించేస్తే, వాళ్ళు అంటున్నారు 19వ వచనం, పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మాకు ఆజ్ఞాపించింది ఎవరు? యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఆజ్ఞాపించాడు.
ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుడు కుమారునిగా వచ్చి మనందరి కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి విమోచించి ఆయన తిరిగి మరలా పరలోకానికి కూడా తండ్రి కుటుంబాలు సింహాసనాసీనుడయ్యి మీరు నా యొక్క రక్షణ సంబంధమైన బోధన ప్రకటించడం మాకు ఆజ్ఞాపిస్తే ఆయన మాట వినాలా మీ మాట వినాలా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. ఇప్పుడు వీడి జీవితాల్లో ఎంత భయంకరమైనటువంటి పోరాటం అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ చెప్తేనేమో ప్రతి చోట తిరస్కారాలు, దోషణలు, హాని తలపేటువంటి ప్రయత్నాలు. అంటే విశ్వసించే వాళ్ళు ఉన్నారు, అలాగని ఎదురాడే వాళ్ళు కూడా ఎక్కువగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఎదురాడే వాళ్ళకి ఏదైనా ప్రశ్న వేసి వాక్య సంబంధమైనటువంటి జవాబు అడిగేమనుకోండి, దానికి సమాధానం చెప్పేటువంటి సత్తా కానీ కెపాసిటీ కానీ వాళ్ళకు ఉండదు. ఏమంటారు తెలిసిన నా తాత ముత్తాతల కంటే నువ్వు గొప్పడువా? అవును, వాళ్ళకి తెలిసింది చేశారు. ఆ రోజున వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు అయితే. మరి ఇప్పుడు గ్రంథం తెలియజేస్తున్న సంగతి మనకి ఇప్పుడు అర్థమైంది. అర్థమైనప్పుడు దాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలో లేదా? నేను మాట్లాడటం అలాంటి వాళ్ళని, మీ తాతగారు సెల్ ఫోన్ వాడా? వాళ్ళకి తెలియదు, సెల్ ఫోన్ అని మామూలు ఫోనే తెలియదు. మరి ఇప్పుడు నువ్వెందుకు వాడుతున్నావు? మరి అప్డేట్ అవ్వాలి కదా. ఓకే, మంచిదే, ఆ జ్ఞానం వచ్చింది, బాగుంది. మరి భక్తి విషయంలో అప్డేట్ అవ్వా? వాక్య విషయంలో మనం అభివృద్ధి చెందుద్దా? ఈ ఆత్మీయ జీవితాన్ని గురించి అయితే ఎక్కడ వేసిన గొంగడంటే అక్కడే ఉండాలి, కానీ లోక సంబంధం అన్ని విషయాల్లో మాత్రం అప్డేట్ ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి. దాంతోపాటు దీన్ని కూడా అప్డేట్ చేసుకుంటేనే మన ఆత్మీయ జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంది. ఇదే విషయం మళ్ళీ ఎదురైతే పేతురు యోహాను మాట్లాడిన మాట మరొకటి మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనంలో అంటారు, అందులో పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. మళ్ళా అంటున్నారు, మీకు చెప్పొద్దని చెప్పాం కదా, యేసునామాన్ని బట్టి బోధించకూడదు ఆజ్ఞాపించాం కదా, ఎందుకు మీరు మళ్ళా ఆ బోధను ఈ యొక్క పట్టణంలో నింపి మమ్మల్ని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు అంటున్నారు, మేము దేవునికే లోబడాలి కదా, కాబట్టి మేము చెప్పకుండా ఉండదు. ఆ పోరాటం అప్పటి నుంచి వాడు చనిపోయేంత వరకు ఉందండి. కానీ ఎక్కడ కూడా వాడు నోరు మూసుకుని కూర్చున్న దాఖలాలు అయితే ప్రజలు వినినా వినకపోయినా, పొగిడిన, దూషించిన, వారు మెచ్చుకున్న, లేకపోతే అవమానపరిచిన, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకొని, కానీ వీళ్ళ పని ఏంటంటే ఈ సత్యవాక్యాన్ని ప్రకటించడమే. యేసు అప్పగించిన బోధన వాళ్ళు బోధించడమే పనిగా, ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుడైనటువంటి పౌలు కూడా మొట్టమొదటి ఈ సత్యాన్ని అడ్డగించే ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకడే. కానీ ఆయన తర్వాత తెలుసుకున్నాడు, ఈ సత్యానికి లోబడిపోయాడు. ఆ సత్యాన్ని గురించి తనకు తెలిసిన వారికి మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా బోధ చేసేదానికి అంత్యోక్య సంఘం ద్వారా పంపించబడి మొదటి సువార్త ప్రయాణం దిగ్విజయంగా ముగించుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మరలా మనం వెళ్ళి ఇతర ప్రాంతాలలో వాక్యాన్ని బోధిద్దామనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే వీళ్ళు మొదట ఏ ప్రాంతాలకైతే వెళ్ళి వాక్యాన్ని బోధించారో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులైనటువంటి ముఖ్యమైన నాయకులందరూ వచ్చి పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్య సంఘంలో తగాదా పెట్టుకున్నారు. ఏమని? మీరు యేసుని గురించి బోధ చేస్తున్నారు, మంచిదే, ఆయన రక్షకుడు విమోచకుడు అని చెప్తున్నారు, మంచిదే, అయితే సున్నతి పొందొద్దని ఎందుకు బోధ చేస్తున్నారు? మీరు యేసునందు విశ్వాసం ఉంచితే ఉంచండి, కానీ సున్నతి కూడా పొందాల్సిందే అని బోధ చేస్తున్నారు. అపోస్తుల కార్యములోని 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం గమనిస్తే పరిశీలన తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనడం వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పారు. విశ్వాసం ఉంచితే ఉంచారు, కానీ పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞలు మీరు పాటించాల్సిందే అన్నారు. దాని విషయమే వాళ్ళకి 2వ వచనంలో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు చూడండి, పౌలు సత్యాన్ని నిలబెట్టేదానికి, సత్యాన్ని
స్థాపించేదానికి, అవసరమైతే ఆయన వివాదం పెట్టుకోవడానికి, తర్కించేదానికి కూడా వెనకాడలేదండి. అలాగని కోపంతో ఆవేశాలతో కాదండి, సత్యాన్ని అన్వేషించేటువంటి ధోరణిలో, వాస్తవాలను వెలికి తీసేటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో. అప్పుడు ఏమన్నాడు అంటే, ఇలాగని కాదు, ఈ వాక్యం అనేటువంటిది మొట్టమొదటి అపోస్తులు పేతురు, యోహాను, యాకోబు అప్పుడు ఉన్నారు కదా, యెరూషలేములో ఉన్నారు కదా, ముందు వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళు ఏం చెప్తారో దీనికి పరిష్కారం తెలుసుకుందామని చెప్పేసి అందరూ యెరూషలేముకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని చర్చించి మాట్లాడి వాళ్ళు తర్వాత ఏమని డిక్లేర్ చేశారో తెలిసిన 15 పేతురు అంటున్నాడు, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? సున్నతి నుంచి విడుదల చేయించడానికే కదా, బలులు అనేటువంటి భయంకరమైన ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికే కదా, అలాగనే ఆచార సంబంధమైన పండుగలన్నింటినీ కూడా ఎత్తివేయడానికే కదా, ఆయన నుంచి విడుదల చేసి తిరిగి వాళ్ళందరినీ స్వేచ్ఛగా రక్షణ నడిపిస్తూ ఉంటే ఆ మోయలేనటువంటి కాడిని ఒక మాట అన్నాడు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి అన్నాడండి. అంటే వాళ్ళ పితరులు కూడా మోయగలిగారా దాన్ని? వాళ్ళకి భారంగానే ఉంటుంది. యేసు ప్రభు కాలంలో అంటే ప్రజలు కూడా భారంగానే ఉంటుంది. కనుక మన పితరులు మోయలేకపోయారు, మనం మోయలేకపోయాము. యేసు ప్రభు వచ్చి ఆ కాడిని తీసి అవతల పడేస్తే మళ్ళా శిష్యుల మెడ మీద ఎందుకు పెడతారబ్బా మీరు అని పరిష్కారం చెప్పాడు 11వ వచనంలో. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుతారు. ఇవన్నీ వాళ్ళకి ఇంకా అది క్లారిటీ ఇచ్చారు. అప్పుడు మళ్ళా 2వ సువార్త ప్రయాణానికి పౌలు మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. ఇలాగని ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలుకి సత్య సంబంధమైనటువంటి ఆ హితబోధ చేసే ప్రతి సమయంలో ఆటంకాలు, ఇబ్బందులు వచ్చాయండి. దేనికి సమాధానం చెప్పట్లా? వాక్యానికి సమాధానం చెప్పట్లా, వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన తక్కువ ఆయన ఊరుకుంటాడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదవాలనుకుంటున్నాను. మెట్టుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. అంటే ఎవరు అని అంటే బలముగా సున్నతిని గురించి బోధించే బ్యాచ్ ఒకటి బయలుదేరారు. ఆ టైంలో మీరు రక్షణ పొందారు, విశ్వాసం ఉంచారు, మారుమనసు పొందితే మంచిదే, కానీ సున్నతి కూడా పొందాల్సినటువంటి బోధన చేసే బ్యాచ్ బయలుదేరింది. అందుకని దాన్ని ఈ ఛేదన ఆచరించేటువంటి వారి గురించి కుక్కలతో పోల్చాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని 3వ వచనంలో అంటాడు. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. అంటే మనం ఆత్మ సంబంధంగా ఆచరిస్తున్నాం సున్నతి. సున్నతి అంటే అర్థం ఏంటి? ప్రతి మనుషుని యొక్క గోప్యంగా చర్మాన్ని కత్తిరించుకోవటం. అది దేనికి సూచన అంటే నేను ఈ లోకంలో నుంచి, పాపంలో నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను అనేటువంటి సూచనకు ఆజ్ఞ పాటిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? అవయవంలో ఉన్నటువంటి గోప్యంగా చర్మాన్ని కత్తిరించుకోవటం కాదు, హృదయానికే సున్నతి చేసేసుకుంటాం ఇవాళ. రోమపత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే సున్నతి పొంది అతిశయపడేటువంటి వారి గురించి మాట్లాడుతూ అంటాడు. 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడు ఇండియు సున్నతి గలవాడిగా ఎంచబడదు కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. 2వ వచనం, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అంటే సున్నతి అంటే బహిరంగంగా చేసేది అనుకుంటున్నారు కదా. అసలు దేవుడు అందుకు పెట్టలే దాన్ని. గోప్యంగా చర్మాన్ని కత్తిరించేసుకుంటే అయిపోద్దా? ఎందుకు కత్తిరించుకున్నావు? బుద్ధి మారాలి. అది
బుద్ధి మారినప్పుడు సున్నతి చేసుకుంటూ ఉపయోగం ఏముంది? అది 29వ వచనంలో అంటున్నాడు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మలో ఏం జరుగుతుంది? హృదయానికి సున్నతి అనే కార్యక్రమం జరుగుతుంది. అది ఇంటర్నల్గా జరిగిపోతున్నప్పుడు ఇక భౌతిక సంబంధమైన సున్నతి ఎందుకు? అదే పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రికలో, మనమే సున్నతి ఆచరించేవారము. ఎలాగైనా మనం అంతరంగంగా ఆచరిస్తున్నాం అని చెప్పి తర్వాత విషయాలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రమున పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమని హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనీత్యుడనై ఉంటిని. ఏంటమ్మా ఒక్క సున్నతి పట్టుకుని ఇంతగా మీరు ఎలాడుతూ ఉన్నారు? పౌలు ద్వారా వినండి, ఒక్క సున్నతి పట్టుకుని అదే పెద్ద హైలైట్ చేస్తూ ఉన్నారు మీరు. నాకెంత హైలైట్ ఉంది చూడండి. ఏముంది? నాకు 8వ దినానే సున్నతి పొందాను, అలాగనే ఇశ్రాయేలు వంశపు వాడిగా ఉన్నాను, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుడిగా ఉన్నాను, ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడిగా నాకు ఆధిక్యత ఉంది, అలాగనే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రం ద్వారా సంపాదించే నీతి విషయంలో ఏ లోపం లేదు నాకు. అయినను ఇన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ ఏవేవి నాకు లాభకరములైననో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఇన్ని ఆధిక్యతలో ఉన్న క్రీస్తు లేకపోతే సున్నా అని గ్రహించాడు ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సున్నతి పట్టుకుని ఆడుతున్నారు, ఒక పండుగ పట్టుకుని ఆడుతూ ఉన్నారు, ఏదో ఒక ఆచారం పట్టుకుని గొప్ప ఫీల్ అవుతూ ఉన్నారు. క్రీస్తు లేనప్పుడు అవి ఎన్ని ఉన్నా కదా అవన్నీ కూడా ఏమవుతాయట? సున్నా. 8వ వచనంలో కూడా అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకోవచ్చున్నాను. సమస్తము నష్టంగా ఎంచుకున్నాను. 11వ వచనం చివరిలో అంటాడు, వాటన్నింటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. సున్నతి యొక్క స్థాయి ఏంటి? సున్నతి యొక్క స్థాయి ఏంటి? పెంట. ఇశ్రాయేలు వంశం దాంతో సమానం. బెన్యామీను గోత్రంలో పుట్టాడు, దాంతో సమానం. అంటే యోధా మతంలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో అవన్నీ కూడా పౌలు ఒక్క మాటలో పెంటతో సమానంగా చేసి పడేస్తాడు. వాళ్ళకే దిక్కుది ఇవ్వడం లేకపోతే ఇవాళ మనుషులు కల్పించిన పద్ధతులను తీసుకువచ్చి, బోధకు తీసుకొచ్చిన ఆచారాలను తీసుకొచ్చి, ఇంకా అనేకమైనటువంటి కుటుంబాల పెద్దలు తీసుకొచ్చిన పద్ధతులను తీసుకొచ్చి సంఘంలో పెట్టి ఇది దేవుని యొక్క బోధ, ఇది దేవుని చెప్తాడు, దేవుడు ఒప్పుకుంటాడా? అది తెలియదా? ఆయనకి మనం చెప్పేవాడమా? ఒకసారి ఆలోచించండి. కనుకన నేడు వాక్యానుసారంగా జీవించేటువంటి క్రీస్తు ప్రభు సంఘము ఈ పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా భయంకరమైనటువంటి పోరాటము. ఇది అంటారు కదా కూల్ వార్, అంటే కనబడకుండా జరిగేటువంటిది అనమాట. ఇంటర్నల్ వార్ అంటారు, లోపల జరిగేటువంటి పోరాటం. బయటికి ప్రత్యక్షంగా ఏం కనపడదు, కానీ మనసులలో, ఆలోచనలలో, క్రియలలో, వ్యక్తిత్వాల్లో పోరాటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి వరకు క్రీస్తు ప్రభు సంఘము సంస్కృతి కలిగి ఉండాలి. వారు నడిపించే సేవకులు కూడా మరింత సన్నద్ధత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో ఎలాంటి బాధలు ఉంటాయో ఒక 2 వ్యక్తులను పాత నిబంధన గ్రంథంలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే ఏలియాను గురించిన కొన్ని విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి క్రైస్తవులందరికీ బాగా తెలుసు. తన భార్య అయినటువంటి యెజబెలు కమ్ముడిపోయిన వాడే, వ్యక్తిత్వం లేకుండా ఒక అన్యురాలైనటువంటి స్త్రీ చెప్పిన మాటలతో రాజ్యాన్ని
తనను నడిపించుకునేటువంటి ఒక అసమర్థుడితనం. అయితే తనే దేవునికి లోబడకపోగా, ఇంకా చెప్పాలి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియాను కూడా చాలా చిన్న చూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజమైన సేవకుని యొక్క అలవాటు ఏంటో తెలిసిన, ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ పాపం జరుగుతుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతుందో వాటన్నిటిని ఎత్తి చూపించేవాడు నిజమైన సేవకుడండి. వాటిని గురించి మాట్లాడడానికి భయపడేవాడు నిజమైన సేవకుడు కాదు. బతకడానికి వచ్చిన సేవకుడు అవుతాడు, సంపాదించుకోవడానికి వచ్చిన సేవకుడు అవుతాడు. కాబట్టి ఈ ఏలియా ఏం చేస్తున్నాడు అని అంటే, ఆహాబు రాజ్యంలో విషయాలన్నింటినీ కూడా ఇది దేవుని చిత్తం కాదు, నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు అని చెప్తూ ఉంటే అసలు ఏ మాత్రం లెక్క చేయదు. సరే నీ వెళితే అన్నాడు, ఏమంటాడు చూసారా? 18వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, ఆహాబు ఏలియాని చూసి రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా. సేవకుడు ప్రజలు శ్రమ పెడతాడండి? శ్రమపడే వాడి కోసం ప్రార్థన చేస్తాడా? బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తాడా? బాధలు పెడతాడా? ఏలియాను రాజు అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాలని అడిగితే అందులో సేవకుడు అంటున్నాడు, నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అని చెప్పాడు. అని అన్నాడు, నీవు ఎవరినైతే ఆధారం చేసుకున్నావో దేవుని కాకుండా వాళ్ళందరినీ ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళతో నేను మాట్లాడాలన్నాడు. వాళ్ళు ఎవరో తెలిసిన, అష్టారోత్ అనేటువంటి అన్య బయలు దేవతలకు సంబంధించినటువంటి 450 మంది ప్రవక్తలు. ఈ 450 మంది ప్రవక్తలను ఏలియా పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళని యాజకులుగా పెట్టాడు. వాళ్ళెవరు సామాన్య ప్రజలే, ప్రత్యేకమైనటువంటి యాజకులు కూడా కదా వాళ్ళు. అనగా తనకు నచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లి యాజకులుగా పెట్టి బయలు దేవతకు, అష్టారోత్ దేవతకు బలు అర్పించే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏలియా 200 లక్షలు అర్పించి నేను మాట్లాడాలన్నాడు. వచ్చారు, వాడుతూ అంటున్నాడు, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలముల మధ్య ఉంటారయ్యా? బయలు దేవుడైతే బయలును పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి. దాంట్లో ఏం మాట్లాడు తలవంచి చూస్తున్నాడు. సో పని చేయండి, ఈ రోజున ఎవరు నిజమైన దేవుడు మనం తేల్చేద్దాం అని మనకు తెలిసింది కదా. ఏదో మీరు ఒక ఎద్దును తీసుకోండి, దాన్ని 18 ఎద్దును తీసుకుంటాను, ఆ ఎద్దును వధించి మాంసాన్ని కట్టెల మీద పెట్టి దేవునికి ప్రార్థన చేద్దాం. మనం ఎవరు అగ్ని ముట్టించకుండా ఆకాశం నుంచి అగ్నిని దింపి ఆ వధింపబడిన మాంసాన్ని ఎద్దును ఏ దేవుడైతే దహించి వేస్తాడో ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి మనం పోటీ పెట్టుకున్నాం రండి అని చెప్తే అందరూ సరే 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 రైట్ అన్నారు. సరే మీకే చేసి ముందు ఇచ్చారు, తీసుకున్నారు, వధించారు, కట్లు పేర్చారు, మాంసాన్ని పేర్చారు. ఇక తర్వాత మొదలు పెట్టారు. ఇక వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ఏం చేశారు వాళ్ళు? బయలా మా ప్రార్థన విను అని చెప్పేసి బలిపేట దగ్గర గంతులు వేయటం, తర్వాత వాళ్ళు గట్టిగా కేకలేయటం, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కౌతులతో శస్త్రము దేహాన్ని పోసుకోవటం, ఇలాగన ఈ తతంగాలన్నీ చేస్తున్నారండి. నో రిప్లై. ఈసారి ఆగండి అయ్యా, మీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది అని చెప్పి ఏలియా తాను సిద్ధం చేసుకున్నటువంటి ఎద్దును వధించి ముందు బలిపేటాన్ని కట్టి బలిపేట మీద రాళ్ళు పేర్చి ఆ రాళ్ళ పైన కట్టెలు పేర్చి కట్టె మీద మాంసాన్ని పేర్చి దాని చుట్టూ కందకాన్ని గోతితో తవ్వించి ఆ కందకం నిండేంతగా మాంసం పైనుంచి నీళ్లు పోయించి, చూడండి నిజంగా సత్యాన్ని కలిగిన వర్తముల క్యాండిడేట్ కెపాసిటీ వేరుగా ఉంటుందండి. పోయించి ఆ కందకం నిండిన తర్వాత అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. 2 ముక్కలు అంతే. ఆకాశం నుంచి అగ్ని దిగటం, ఆ మాంసాన్ని, కట్టెలను, రాళ్లను, చుట్టూ ఉన్న నీరుని కూడా గుడ్డు చేసుకోవాలి. అప్పుడు అందరూ ఈ బయలుదేత ప్రవక్తలు అంటున్నారు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడికి ఆగలుగుతున్నారు. ఏలియా అన్నాడు, ఒక్కడ విడిచిపెట్టద్దు, అందరూ చంపించేయమని చెప్పేసి కట్టడంతో చంపించేశాడు.
ఇది విన్నటువంటి యెజెబెలు ఆహాబు భార్య, ఈ రోజు నువ్వు ఈ కార్యం చేసావు కనుక రేపు వాళ్ళకి వల్ల నిన్ను చేయకపోతే ఈ దేవుడి పేడని నానబెడుతున్నాను చూసుకో అని చెప్పి సెలవు చేసినాడు. చేసిన తప్పేంటి? అసత్యాన్ని బోధించినటువంటి వ్యక్తులను అడ్డం తొలగించాడండి. ప్రజలను పాడు చేసినటువంటి వ్యక్తులను లేకుండా చేశాడండి. అలా చేసినందుకు నీకు ఇచ్చే గౌరవం ఏంటో తెలిసిన, రేపు ఇదే సమయానికి నీ కూడా అదే పరిస్థితి గతి పడుతుందని చెప్పేసి వార్నింగ్ వచ్చింది. ఏం చేయాలి? ఇది పక్కన నిలబడే వాళ్ళు ఎవరున్నారు? రాజు, రాణి, మంత్రులు, సైన్యాధిపతులు, సైనికులు, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ పక్షాన్ని చాలామంది ఉంటారు, ఏదైనా చేసేస్తారు. ఈ సేవకుడి పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 2వ వచనం నుంచి, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణములే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని సమాచారం పంపించింది. అంటే ఈ సమాచారం అని సాఫీగా చెప్తున్నాం, కానీ దీని ఇంకో భాషలో ఏమనొచ్చు? వార్నింగ్ అండి. మామూలు వార్నింగ్ కాదండి, పంపించిందండి. 3వ వచనం, కాబట్టి అతడి సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని. ఏంటంటే పరిస్థితి, ఎంత భయం చూసారా? మరి అంతే కదా, దేవుని కొరకు నిలబడ్డాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడడానికి ఎవరైతే తోడుగా ఉన్నారు? కాబట్టి ఉన్నటువంటి ప్రాంతం నుంచి బెర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళాడు. తన సేవకుడిని ఇక్కడ ఉండిపో అని చెప్పాడు. అక్కడి నుంచి ఒకరోజు ప్రయాణం చేయగలంత అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. చాలా అనుకుందాం, ఒక రోజంతా ప్రయాణం అరణ్యంలో ఒక్కడ ప్రయాణం చేస్తూ 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 ఇంచుమించు 24 గంటలు కదా. ఏం ఆలోచించుకుంటారు? దేని గురించి ఆలోచించుకుంటాడు? సత్యం కొరకు నిలబడితే, సత్య దేవుడి కొరకు నిలబడితే నాకు వచ్చే ఘనత ఇదేనా? నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను పారిపోవాల్సిందేనా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఎంత మదన పడిపోతుంటుంది ఆ హృదయం, గమనించండి. అటన్నిటిని ఆలోచించుకుంటూ చెట్టు కింద కూర్చొని నేను ప్రార్థన చేస్తాను, అయ్యా సాలిక, నా పెద్దల కంటే నేను గొప్పవాడు కాదు, నా ప్రాణం తీసేసుకోవాలి. అలాగే ప్రార్థన చేసుకుని సొక్కి నిద్రపోయాడు. తర్వాత ఎవడో వచ్చి తట్టి లేపినట్టుంటే లేచాడు. అప్పుడు ఆయన దగ్గర భోజనం ఉంది. ఒక మాట పడుతుంది, లే, నువ్వు భోజనం చేసేది పడు, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీకున్నా. నువ్వేమనుకుంటున్నావు? ఇక నా బతికి ఇక్కడ కదా చాలు, ఇక నాకంటే మా పూర్వులు నేను గొప్పవాడిని ఏం కాదు, ఇక నాకు నన్ను తీసేసుకో అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లేచి భోజనం చేయన్నాడు. భోజనం చేశాడు. కాసేపు మళ్ళీ అప్సెట్ చేసుకోవడం పడుకున్నాడు. మళ్ళా మధ్యాహ్నం లేచాడు, మళ్ళీ సిద్ధపరిచిన భోజనం చేశాడు. ఆ భోజనం చేసిన తర్వాత 8వ వచనం గమనిస్తే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన ఊరికి వచ్చి అక్కడ గుహలో చేరాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? సేవకుడు లేడు, కుటుంబం లేదు. ఇప్పుడు ఆహాబు భార్య యెజెబెలు ఆ యొక్క వార్నింగ్ ఇచ్చింది, ఏం జరుగుతుందో. కాబట్టి దేవుని యొక్క నడిపింపుని బట్టి అతడు హోరేబు కొండ సమీపానికి వెళ్ళి ఒక గుహలో అక్కడ కాలం గడుపుతా ఉన్నాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు కూడా అంటే, ఆయన వర్షం ఎలా ఉంటుందో తెలిసిన 10వ వచనంలో, వారు ఇజ్రాయేలు నిబంధనను తోసివేసి, ఇజ్రాయేలు వారిని నిబంధన తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కటకము చేత హతము చేసిరి. సైన్యముల అధిపతి యెహోవా దేవుడు నాకు యెహోవా కొరకు
మహారోషము గలవాడని నేను ఒక్కడను మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయడం చూచున్నారని నీ పక్షాన్ని ఎవరు ఒక్కరు లేరు, నేను నిలబడ్డాను, కానీ నన్ను కూడా చంపేదానికి ఆలోచన చేస్తాను. దేవుడు తన పర్వతం మీద ఎక్కిరాలి. ఎక్కిళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు అడిగి ఏం చేస్తున్నావు ఏంటంటే మళ్ళీ అది మాట చెప్పాడు 14 వచనం. అప్పుడు దేవుడు అంటున్నాడు 18వ వచనం, ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకునకయు నుండి 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉండును. ఏలియాకైతే ఒక్కరు కూడా కనపడతలేదు, కానీ ఆహాబు భయపడి దేవుడు కనపడుతున్నారు. ఎంతమంది ఉన్నారంట దేవుని మీద భయం కలిగిన వాళ్ళు? ఇంకా 7,000 మంది ఉన్నారు ఇశ్రాయేలు జనాంగంలో. వాక్యం ఎవరు చెప్తారు అని అనుకుంటాం. నేను చెప్తున్నా, ఎవరు వింటల్లా, పిలుస్తున్నా, ఎవరు రావట్లా, నేను ప్రయాసపడుతున్నా, ఎవరు గుర్తించట్లా, నాకు కనపడండి. దేవుని ఏర్పాటు ఉంటే ఒక సత్య సంబంధమైన బోధ చేసే వ్యక్తి దేవుడు అక్కడ నిలబెడతాడు. దేవుని ఏర్పాటు లేకుండా అక్కడ నిలబడటం సాధ్యం కాదు. గమనించండి, నిజంగా దేవుని కొరకు నిలబడినందుకు ప్రాణం పోగొట్టుకునేంతగా బెదురుతూ, భయపడుతూ, దిగులు పడుతూ ఇంచుమించు 40 దినాల ప్రయాణం చేశాడు అంటే అతను ఎంత తీవ్రతను ఒకసారి గమనించండి. నిజంగా ఇలాంటి తీవ్రత కలిగినటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు ఇవాళ? లెక్క పెట్టవచ్చు ఎవరైనా ఫలానా ఫలానా ఫలానా. అలాగనే మరొక ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా గ్రంథం మనం పరిశీలన చేసినట్లయితే ఇర్మియాకు ఒక పేరు ఉందండి. ఎలాంటి ప్రవక్త తెలిసిందా అమ్మా? విలాప ప్రవక్త. మన అచ్చ భాషలో చెప్పుకోవాలంటే ఏడుపు గొట్టు ప్రవక్త. ఎందుకు వచ్చి తెలిసి పేరుకి? ఈయన పరిచర్య కాలం అంతా విలాపమే విలాపమే విలాపమే, ఏడుపే. నిజంగా ఈయన సేవ విధానాన్ని గమనిస్తే అసలు మనం చేసిన సేవే కాదనిపిస్తుంది నాకైతే. దేవుడు అన్నాడు, నేను నేను ఏర్పాటు చేసి మొదటి అధ్యాయంలో చెప్తాడు, భయపడద్దు, బాలుడు నమ్మవద్దు, నా మాట నీ నోట్లో ఉంచుతా. నువ్వు భయపడ్డావా, నువ్వు వాడిని బెదిరి పెడతారు. నువ్వు ధైర్యంగా మాట చెప్పావా, వాడు నీకు భయపడతారు. ఇది ఇతరుగా ఉంచితే అక్కడ అని చెప్పేసి ఆయన నిలబెట్టాడు. బాగానే ఉంది. మళ్ళీ 16వ అధ్యాయంకి వచ్చేటప్పుడు కంటాడు. చూడండి 16వ అధ్యాయం 2వ వచనంలో, ఈ స్థలం ముందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండాన్నట్లు నీ వివాహము చేసుకోవాలి. సహజీయమన్నాడు, నిలబడమన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఏమంటున్నాడు? పెళ్ళి చేసుకోవద్దు, పెళ్లి చేసుకుని కొడుకులు కూతురు పడతారు. ఎందుకన్నాడు తెలిసిన? ఇజ్రాయిల్ ప్రజలు, కొంతమంది దేశ ప్రజలు వారి బిడ్డలు, వారి కుటుంబీకులు ఎలాంటి మరణాన్ని పొందుతారో నీకు అర్థమైతే నాకు పిల్లలు పుట్టకపోవడం వీళ్ళని అనుకుంటాను. అదే మాటలు తెలియజేశాడు. ఏది 4వ వచనంలో, వారు ఘోరమైన మరణం నొందుదురు, వారిని గురించి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడదు, భూమి మీద పెట్టవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేత క్షమము చేత నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారంగా ఉండును. కనుక ఇలాంటి దుస్థితి ప్రజలకు ఉంది కనుక అలాంటి వారి మధ్యన నీ కొడుకులు కూతురు అంటే మంచిదా? కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సరే. నీకు పెళ్లి గొడవ లేదు కాబట్టి భార్యకి ఏం పెట్టాలి, ఆమె ఎలా సంతోష పెట్టాలి, పిల్లలకి ఏం చేయాలి, నీ గొడవ లేదు. మరి గొడవ అంతా ఏంటి అంటే ఈ వ్యవహారం అంతా, ఈ ఆలోచన అంతా దేని గురించిగా? వాక్యం రక్షించడమేగా, ప్రజలకు మౌన మనసుకు ప్రేరేపించడమే కదా. ఇప్పుడు ప్రేరేపించడానికి ఇది బోధ చేస్తుంది. ఏం బోధ చేస్తాడు? అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, నేను మాట్లాడవలసి వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడాల్సి వస్తుంది అనంటే 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినవేళ నవ్వులు పాలైతిని,
అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చను. ఇందాక అనుకున్నా, నిజమైన బోధకుడు ఏం చేస్తాడు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, నీతి అని శిక్ష చేస్తాడు, ప్రయోజనకరమైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది వినేవాడికి ఎలాగుంటుందట? ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. చాటింపవలసి వచ్చను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. నేను బోధ చేసినప్పుడల్లా ఎగతాళి చేస్తున్నాను నన్ను. నా తల్లి నన్ను ఎందుకు కన్నావు? నేను వీళ్ళు ఎవరికి నేను అప్పించిన వాడు కాదు, వడ్డీకి బదులు తీసుకున్న వాడు కాదు, నేను వాడితో పోట్లాడిన వాడు కాదు, అయినా నన్ను ద్వేషిస్తున్నారు. బాధని వాళ్ళ మేలు కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు ఎంతో తీవ్రమైనటువంటి ఆసక్తితో తన యొక్క జీవితాన్ని కూడా పణంగా పెట్టి, కుటుంబాన్ని కూడా తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా మార్చుకొని దేవుని సేవ చేసేదానికి ఒక సిన్సియర్గా పనిచేస్తున్న వ్యక్తి మీద ఇలాంటి నిందలు, దోషులు, అవమానకర మాటలు పలుకుతుంటే ఎలా ఉంటుంది? ఆ రోజు ఇర్మియా కూడా అనుకున్నాడట. 9వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఎందుకు వచ్చింది? వాక్యం చెప్పడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, అది సరి చేసుకోవడం చెప్పడం ఎందుకు, వాళ్ళతో నేను ఎగతాళి చేయించుకోవడం ఎందుకు? అది చెప్పకుండా పోలా. ఒకవేళ అనుకున్నాను అనుకో, ఆ వాక్యం నా హృదయంలో ఉండి నా ఎముకలను ఖాళీ చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి నేను విసికి యోర్చి ఉన్నాను. ఇక మాట్లాడకుండా మాత్రం ఉంటుంది. ఏమన్నా అనుకొని దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ బోధన నేను చేయాల్సిందే. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, కుటుంబ సభ్యులే ఇర్మియాను మంచి మాటలతో పిలిపించి కుయుక్తితో ఆయన బంధించి రాజుకు అప్పచెప్పారు. అప్పచెప్పిన వాళ్ళు ఎవరు? కుటుంబ సభ్యులే. వీళ్ళు కూడా వారిలో కలిసిపోయారు. ఆనాడు యేసు ప్రభు జీవితంలో కూడా అంతే. ఆయన శరీరం ఉన్న దినాలలో తన సహోదరుడైన వాడు ఒక్కడు కూడా ఆయన విశ్వాసం ఉంచలే. ఎగతాళిగా మాట్లాడారు, ఆయన్ని అవమానకరంగా మాట్లాడారు, దూషించారు కూడా. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అది పోరాటం ఉంది. అందుకని బయట వాళ్ళు అంటారు, ముందు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోయ్యా, నువ్వు చెప్పే వాక్యం సత్యమైతే. నేను ఎంత బాగా చెప్తున్నాను కదా, ముందు మీ అన్నయ్యను మార్చు, మీ తమ్ముడు మార్చు, మీ అమ్మను మార్చు. ఇక్కడ అన్న తమ్ముడు కుటుంబ సభ్యులంత మాత్రం మారరండి. దేవుని మీద ఎవరికి సరైన మనసులో వాళ్ళు మారతారు. అవునా కదా? అంతే. కాబట్టి ఇర్మియా జీవితంలో మనం గమనిస్తే ఎలాంటి భయంకరమైనటువంటి బాధలు అంటే, ఇతన్ని చెరసాలలో పెట్టారు. 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. వాళ్ళకి చెప్పాడండి, దేవుడు మీకు యుద్ధంలో అపజయం ఇస్తాడు, కల్దీయుల రాజులు వచ్చి మీరు చెరపట్టుకుని పోతారు, కాబట్టి ఇప్పుడుగా మీరు మారు మనసు పొందండి అబ్బా, మారు మనసు పొందండి అని చెప్తూ ఉంటే అక్కడ రాజు ఏమన్నాడు చూసారా? 5వ వచనం, 32:5, మీరు కల్దీయులతో యుద్ధం చేసినందుకు మీరు జయమునందరు అను మాటలు నీ వేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతను చెరసాలలో వేయించి ఉండారు. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యోధారాజు మందిరములో ఉన్న చెరసాల ప్రాకారంలో ఉంచబడెను. ఊళ్ళో వదిలిపెట్టేస్తే అందరికీ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, అతిక్రమాన్ని విడిచిపెట్టండి, దేవునికి భయపడండి అని చెప్తాడు. ఏంటని చెప్పి ఏం చేశారు? తీసుకెళ్ళి మనిషిని అయితే బంధించారు, దేవుని ప్రత్యక్షతను కూడా బంధించేస్తారా? అక్కడ గమనించండి, 6వ వచనం చూస్తే వాడు బంధించారు కానీ యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవించను. ఆయన బంధించారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత బంధింపబడలేదు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు, అవి కూడా వాళ్ళ మార్మస్ కోసమే. అలాగనే మనం గమనించినట్లయితే 33వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండగా యెహోవాకు రెండోసారి ఆత్మ ప్రత్యక్షమై, బంధిస్తే బంధించారేమో కానీ
వాక్యం మాత్రం బంధించబడి ఉండదు. పౌలదే అంటాడు, మేము బంధించబడ్డప్పటికీ ఈ సత్యవాక్యం మాత్రం ఎక్కడ బంధించబడలేదు అంటాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఈ ఇర్మియాతో దేవుడు అంటాడు, ఇర్మియాని ఎంత కష్టపడుతున్నావు వాళ్ళ కోసం, ఎంత ప్రయాసపడుతున్నావు. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం మనం గమనిస్తే, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను. ఇర్మియా ప్రయత్నం ఏంటి? ఒక్కడైనా మార్చాలని ప్రయత్నం. దేవుడు ఇర్మియా అంటున్నాడు, ఎంతగా పాటుపడుతున్నావు కానీ ఈ యెరూషలేము చుట్టుపక్కల కానీ ఈ యోధా రాజ్యంలో కానీ ఎవడైనా మారు మనసు పొందేదానికి, న్యాయంగా ప్రవర్తించేదానికి ప్రయత్నించే ఒకడు చూపించు, ఆ పట్టణాన్ని క్షమించే స్పీడ్ రాకుండా ఆపుతాను. ఒక్కడు లేడు. అందుకని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఇర్మియా గురించి అంటాడు, 7వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట అయినా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. భవిష్యత్తులో మనం ఎక్కడ ఉంటామో కూడా ఆయన పూర్తిగా ముందే. ఇంకా అలాగే మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలోనే 14వ అధ్యాయము 11వ వచనం అంటున్నాడు, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను. వాళ్ళు ఉంటారు, యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ చేస్తే మారిపోయారు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ ప్రార్థన నేను కారణం ఏంటంటే వాళ్ళు హృదయపూర్వకంగా లోబడేవాడు కాదు. నిజంగా సేవకుడికి ఎంత పోరాటం ఉంటుందండి. అందుకని ప్రజలు వచ్చినా రాకపోయినా, వినినా వినకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, మెచ్చుకోకపోయినా దూషించినా, ఏది చేసినా కానీ దేవుని యొక్క నిజమైన సేవకుడు సత్యాన్ని బోధిస్తూనే ఉంటాడు. ఈ రోజున సత్యాన్ని మరింత గట్టిగా బోధించవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఇప్పుడు. ఎందుకు అంటే అనేక రకాల అన్య బోధనలు ప్రవేశించేస్తా ఉన్నాయి. దేవునికి సంబంధం లేనటువంటి అనేకమైనటువంటి బోధలు సంఘాల్లో ప్రవేశిస్తూ ఉన్నాయి. నేను ఎక్కడో మొన్న టీవీని గమనిస్తూ ఉంటే టీవీలో ఒక ఆయన చెప్తున్నాడు, బోధకుడు మంచిగా నీట్గా టిక్కు కట్టుకొని ప్రసంగం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు, మనిషి బాగానే ఉన్నాడు. ఏం చెప్తాడు అని ఏదైనా నేర్చుకునే విషయం ఉంటుంది అని వింటా ప్రయత్నం చేస్తే ఆయన చెప్తున్నాడు ధైర్యంగా. ఏమంటాడు తెలిసిన, నా యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడని ఇచ్చేయగలవాడు యేసు ప్రభువు చెప్తుంటే, కొంతమంది ఆ సంఘం గొప్పదే, మా సంఘం గొప్పదే, ఈ సంఘం గొప్పదే అని సంఘాల గురించి మాట్లాడతారు. అసలు యేసు ప్రభువుకు సంఘాలతో పని ఏంటి? ఆయనకు కావాల్సిన విశ్వాసం ఉంచేవారు కావాలి, కానీ సంఘాలతో ఆయనకి ఏం పని? ఇవన్నీ పనికొస్తాయా? ఇది ఎంత ధైర్యంగా చెబుతున్నాడండి. ఆలోచించండి. సంఘం గురించి ఆయనకి తెలియదు, దేవుని సంకల్పాన్ని గురించి తెలియదు, దేవుని యొక్క ప్రణాళికల గురించి తెలియదు, ఏమీ తెలియదు. కానీ దేవునికి వ్యతిరేక్తమైనటువంటి మాటలు బహు ధైర్యంగా బోధించేటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి సోదరుడు ఎందుకున్నాడో కానీ ఈ అంశము నిజంగా నాకు అనిపించింది. వాళ్ళ ఆహ్వానితులైన వాళ్ళు చాలామంది, పిలువబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న వారు ఎందరే. అందుకనే కొందరే ఆ ఏర్పాటుకు సంబంధించిన ప్రయాసంలో ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము నేర్చుకున్నటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని ప్రకటించే విషయంలో ఎక్కడనూ రాజీ పడకూడదు. ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, దూషించినా,
కొంతమంది క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు కూడా భయంకరమైన బోధనలు చేసేవాళ్ళు తయారయ్యారు. డైరెక్టర్ల బోధనలు చేసేవాడు కొంతమంది, తమ సొంత బోధనలు చేసేవాడు కొంతమంది, అలాగే మనుషులు మెచ్చేటట్టుగా బోధన చేసేవాడు కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి వాటి చేత తమను తాను వ్యర్థం చేసుకునేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు చెప్పినట్టు కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, అలెగ్జాంద్రును కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. మా మాటలను అంటే క్రీస్తు యొక్క బోధన ఎదిరించే వాళ్ళు ఉన్నారు. ఇలాగనే మా బావగారికి, సొంత బావగారికి నేను వాక్యం చెప్పాను. అంత విన్నాక అంత ఓకే రైట్ అని ఒప్పుకొని, ఎందుకు ఇది అంతా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నాడు అన్నమాట. నేనున్నా కదా ముందు, మీ ఒక్కళ్ళుంటే అయిపోద్దా? మరి ఎంతమంది కావాలా ఆయనకి? ఎంతమంది ఉంటే చేస్తాడో? ఇలాగన వాక్యాన్ని ఎరిగిన తర్వాత కూడా దాన్ని సులువుగా పక్కకి నెట్టేసేసి తమ యొక్క ఉద్దేశాలను, ఇచ్చలను కోరుకునేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం గమనిస్తే, తీతు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటాడు, వీటిని గురించి బోధించుము, హెచ్చరించుము, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచూ నుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకము. దుర్బోధన విన్నప్పుడు ఏం చేయాలి? మనం కరాఖండిగా ఖండించేది తప్పు అని సాత్వికంతో చెప్పాలండి. వాళ్ళ మనసు నొచ్చుకోకుండా చెప్పే ప్రయత్నం చేయాలండి. అలాగే 3వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడం ఎందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలను కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి అన్నవి కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములైన వ్యర్థములైనవి గనుక వాటికి దూరముగా ఉండము. మత భేదములు కలిగించు మనుషుని 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించాయి. ట్రై చేయి, ప్రేమతో చెప్పు, సత్యాన్నే చెప్పు. అక్కడ కూడా వాళ్ళు తిరస్కరిస్తే 1-2 సార్లు చెప్పిన తర్వాత ఏమన్నాడు? దూరం పెట్టేసేవాళ్ళు. అది రోమపత్రిక 16-17 అంటాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆటంకములు కలుగు చేయ వారిని కనిపెట్టి ఇండుడి, అట్టి వారిలోంచి మీరు తొలగిపోండి అంటాడు. రోమ 16-17 వచనంలో. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు పడతా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఒక రకమైనటువంటి మనోవేదన కలుగుతుందండి. ఇంతగా సత్యం కొరకు నేను పోరాడుతున్నా, ఇంతగా నిలబడుతున్నా కానీ ఎవరు గుర్తించట్లేదేంటి, ఎవరు వినటం లేదేంటి, ఎవరు గ్రహించడం లేదేంటి, బాధలు కలుగుతాయి అని. కానీ మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాలు నాకు కూడా అనిపిస్తుంది, సంఘ సభ్యుల యొక్క ప్రవర్తనలు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి సేవకుల యొక్క ప్రవర్తనలు కానీ గమనించినప్పుడు చివరిదాకా మన విశ్వాస జీవితాన్ని వాక్య పరిధిలో కొనసాగించుకోవడం చాలా కష్టం అన్నమాట. అమ్మో, వీళ్ళందరన్నిటినీ చూసి మనం బాధపడుతూ మనం హృదయంలో ఏదైనా బాధ తెచ్చుకుంటే మొదట మన యొక్క ఉనికి ప్రమాదకరంగా ఉంటుందేమో. కాబట్టి మొట్టమొదటి మన పని ఏంటంటే, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, వాక్యంలో నేను స్థిరంగా ఉండాలి, ఆ తర్వాతనే ఇతరులను సరిచేసే ప్రయత్నం చేయాలి. చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలను చదువుదాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లా మీరు బెదరకుండుట వారి నాశనమునకు
మీ రక్షణకును రక్షణయు కలుగునట్టుకు సూచనయై ఉన్నది, ఇది దేవుని వలన కలుగునదే. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనం బెదరాల్సిన పని లేదు, అదరాల్సిన పని లేదు. పౌలు గలతీ పత్రికలో అంటాడు, సత్యము మీ మధ్య నిలబడే దాని కొరకు కపట సహోదరులకు మేము ఒక్క గడియ కూడా లోబాటానికి ఒప్పుకోలేదంటాడు 2వ అధ్యాయంలో. ఆ రిఫరెన్స్ కూడా చెప్పనా? గలతీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియను లోబడుటకు ఒప్పుకోలేదు. వాడు ఎంత గొప్పవాడైతే నాకేంటంటాడు. కాబట్టి ఈ రోజున అంత భారభరితమైన బాధ్యతాయుతమైనటువంటి పనిలో మనం ఉన్నామండి. కాబట్టి ఈ సత్యము కొరకు, ఈ బోధ కొరకు పోరాడవలసినటువంటి ప్రాధాన్యత మన ముందు ఉంది. మన జీవితమే పోరాటం. తెలుసుగా మనకి యోబు గ్రంథం 7:1 ఏముంటుంది? నరుల కాలము భూమి మీద యుద్ధకాలం కాదా, వాని దినములు కూలివాని వంటి దినములు కావా అంటాడు. మన బతికే పోరాటం బతుకు. మరి కుటుంబం కొరకు ఇంకా పోరాటం. అలాగే సమాజంలో ఒక స్థితి కలిగి నిలబడాలంటే సమాజంతో పోరాటం. ఇవన్నీ సాలనట్టు మరి ఒకే ఒక బోధ కోసం కూడా మనం పోరాడాలి. అంటే ఎంత బలవంతులుగా ఉంటుంది అవుతుంది పనంతా. అందుకని ఏం చేయాలి? ఆ బలం మనకు కావాలంటే ఈ వాక్యమైనటువంటి పాలను, బలమైన ఆహారం వంటి వాక్యాన్ని మనం తరచుగా చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. దానికి తగినటువంటి ప్రార్థన. అప్పుడు మనం మరింత శక్తివంతులుగా ఉంటాం. కాబట్టి అలాంటి దేవుని యొక్క బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేవారిగా దేవుడు మనందరినీ కూడా ఆయుత్తపరిచి ఆయన బలపరచాలని కోరుకుంటూ మరి శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడు సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.